హైదరాబాద్ అమీర్పేటలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం దగ్గర కేఎస్ఆర్ షాపింగ్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. అమీర్పేట ప్రాంతంలో దట్టంగా ఆ మంటలు కమ్మేశాయి, పొగ కమ్మేసింది. మొదట టాయ్స్ బజార్ షాప్ లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత కేఎస్ఆర్ షాపింగ్ మాల్ కి మంటలు వ్యాపించాయి. పక్కనున్న హర్ష మెస్ కి కూడా మంటలు అంటుకున్నాయి. 20కి పైగా షాపులు అగ్నికి ఆహుతైపోయాయి. మెట్రో పిల్లర్ 1043 దగ్గర ఈ ప్రమాదం జరిగింది. పూర్తిగా తగలబడిపోయింది కేఎస్ఆర్ ఫ్యాషన్స్ షాపింగ్ కాంప్లెక్స్. 6 ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పుతున్నారు అగ్నిమాపక సిబ్బంది. మంటలను ఆర్పడానికి వాటర్ ట్యాంకులను కూడా రప్పించారు అధికారులు. రోడ్డు కూడా కనిపించినంత దట్టంగా పొగ కమ్మేసింది. అగ్ని ప్రమాదం, దట్టమైన పొగ కారణంగా అమీర్పేట్ ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. తీవ్ర భయాందోళనకు గురయ్యారు వ్యాపారులు, స్థానిక ప్రజలు. ఇప్పటికీ కూడా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలార్పేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉన్నారు ఫైర్ సిబ్బంది. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ నష్టం లేదు అంటున్నారు అధికారులు. అంబులెన్స్లను స్పాట్కు రప్పించారు పోలీసులు. రంగంలోకి దిగారు డిఆర్ఎఫ్, ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసులు. వన్ వేలో ట్రాఫిక్ ను పంపిస్తున్నారు పోలీసులు. నిత్యం రద్దీగా ఉండే అమీర్పేట్ లో ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన దృశ్యాలు చూస్తున్నాము. అమీర్పేట్ మెట్రో స్టేషన్ దాటిన తర్వాత కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉన్న షాప్ లో కేఎస్ఆర్ షాపింగ్ మాల్ లో మంటలు చెలరేగాయి. ఆ పక్కనున్న 20 షాపుల వరకు కూడా మంటలు వ్యాపించాయి. ప్రాణ నష్టం అయితే జరగలేదు అని ఇప్పటి సమాచారం. పోలీసులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 2 అవర్స్ బ్యాక్ ప్రమాదం జరిగింది. ఇంకా కూడా మంటలు కొనసాగుతూనే ఉన్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి వచ్చారు. అంబులెన్స్లను కూడా పోలీసులు రప్పించారు. ఎవరైనా ఏదైనా అస్వస్థతకు గురైతే కనుక వెంటనే హాస్పిటల్కి తరలించే ఏర్పాట్లు కూడా చేశారు. మొత్తం ఆ ఏరియా అంతా కూడా పొగతో ఎలా బ్లాక్ అయిపోయిందో మనకు కనిపిస్తోంది. ఫైర్ సిబ్బంది ఉపయోగించే ఆ సిస్టమే కాకుండా ఇంకా అదనపు వాటర్ ట్యాంకర్స్ని కూడా రప్పించి అందరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడున్న మంటలను ఆర్పేందుకు. ఒక్కసారిగా అక్కడ ఉన్న షాప్ నిర్వాహకులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యారు. ఎక్కడ తమ వరకు వస్తాయో మంటలు అని అందరూ ప్రాణాల చేతులు పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ బతికారు. ఆ గంట సేపు కూడా ఇంకా కూడా మంటలు అదుపులోకి అయితే రావట్లేదు. ఆ ప్రాంతం అంతా కూడా దట్టమైన పొగ వ్యాపించి ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా కనిపించినంత భారీ స్థాయిలో పొగ ఆ ప్రాంతం అంతా కూడా అలుముకుపోయింది. మొత్తం అక్కడ ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేస్తున్నారు. అసలు ట్రాఫిక్ అక్కడి నుంచి వెళ్లే పరిస్థితి కూడా లేదు, దారి మళ్లిస్తున్నారు, వన్ వేలో మాత్రమే పంపిస్తున్నారు. అమీర్పేట్లో ప్రమాదం జరిగిన స్పాట్ వద్ద నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రంజిత్ అందిస్తారు. రంజిత్, చాలాసేపు అయింది అక్కడ మనకు ఫైర్ యాక్సిడెంట్ సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ వచ్చి. ఇంకా కూడా మంటలు అదే స్థాయిలో విస్తరిస్తూ ఉన్నాయా, కంట్రోల్లోకి వస్తున్నాయా? అక్కడ ఎవరైనా ఉన్నారా ప్రమాదం జరిగిన సమయంలో? ఏంటి అప్డేట్స్? దాదాపు 14 షాపుల్లో 12 షాపుల్లో మంటలు అదుపులోకి వచ్చాయి. కానీ ఇంకా చివరి 2 షాపుల్లో కూడా మంటలు చెలరేగుతున్న క్రమంలో ప్రస్తుతం ఫైర్ ఫైటర్స్ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూస్తే కేఎస్ఆర్కి సంబంధించి హెల్మెట్కి సంబంధించిన షాపు మొదట ఇక్కడ అగ్ని ప్రమాదం సంభవించింది. ఇదే షాప్లో దాదాపు పై అంతస్తులో ఈ కేఎస్ఆర్ హెల్మెట్స్కి సంబంధించిన గోదాం ఉంటుంది. అక్కడ భారీగా హెల్మెట్లు నిల్వ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రమాద తీవ్రత పెరిగింది. ఒక్కసారి ఈ షాప్లో మంటలు చెలరేగిన తర్వాత వెంటనే పక్కనే ఉన్నటువంటి షాప్స్కి కూడా ఈ మంటలు వ్యాపించాయి. అలాగే కింద ఉన్నటువంటి ఈ ట్రావెల్స్కి సంబంధించిన ఏజెన్సీలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి కొన్ని జిరాక్స్ సెంటర్లో కూడా ఈ మంటలు వ్యాపించాయి. సో ప్రస్తుతం 12 షాపుల్లో కూడా మంటలు అదుపులోకి వచ్చాయి. ఇంకా చివరిగా 2 షాపుల్లో మంటలు అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని ఫైర్ ఫైటర్ చేస్తున్నారు. అయితే ఇందులో ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కానప్పటికీ మాత్రం భారీగా ఆస్తి నష్టం సంభవించింది అనేది కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రమాదానికి కారణాలపై ఇంకా దర్యాప్తు చేపడుతున్నారు. ఇటు ఫైర్ అధికారులతో పాటు పోలీసులు ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించిన విషయంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఒక్కసారిగా కేఎస్ఆర్ హెల్మెట్ షాప్లో మొదట ఈ ప్రమాదం సంభవించినటువంటి వెంటనే అందులో భారీగా హెల్మెట్లు కావచ్చు, ఇంకా ఇక్కడ ఫ్లేమేబుల్ మెటీరియల్స్ నిల్వ ఉన్నటువంటి క్రమంలోనే ఈ మంటలు త్వరితగతిన వ్యాపించాయనేది కూడా చెప్తున్నారు. ప్రస్తుతం మనం ముందు ఉన్నటువంటి ఈ షాప్స్లన్నింటినీ కూడా మంటలు అదుపులోకి వచ్చాయి. ఆ తర్వాత కింద ఉన్నటువంటి షాప్స్లో కూడా పూర్తిగా మంటలు అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం మనం ఇక్కడ చూస్తే ఇక్కడ లోపల సిచ్యువేషన్ ఎలా ఉంటుందన్నటువంటి దానిపైన కూడా ఇక్కడ ఈ రోబో క్యామ్ ద్వారా కూడా అనాలిసిస్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ రోబో ఫైర్ వెహికల్ని లోపలికి పంపించి లోపల ఉన్నటువంటి సిచ్యువేషన్ని కూడా అనాలిసిస్ చేశారు. సో ప్రస్తుతం పూర్తిగా లోపల ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేవు. కానీ ఈ 14 షాపుల్లో ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా పూర్తిగా ఈ ప్రమాదంలో తగలబడ్డ పరిస్థితి అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తే ఇక్కడ ఇంకా ఈ కేఎస్ఆర్కి సంబంధించిన పైన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మాత్రమే ఇప్పుడు ఇంకా
మంటలు Right. చెలరేగుతున్నాయి. ఇంకొక 15 నుండి 20 నిమిషాల వ్యవధిలో ఈ మంటలు పూర్తిగా అదుపులోకి వస్తాయన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. దాదాపు 8 ఫైర్ ఇంజన్ల ద్వారా మొదట ప్రమాదం 1:30 సమయంలో ఈ ప్రమాదం సంభవించినటువంటి వెంటనే 1 గంటల సమయంలో ఈ ప్రమాదం సంభవించినటువంటి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ వెహికల్స్ అన్ని కూడా ఇక్కడికి వచ్చాయి. దాదాపు 8 ఫైర్ ఇంజన్ల ద్వారా కూడా ఇక్కడ మంటలను అదుపులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఎలాంటి క్యాజువాలిటీస్ రిపోర్ట్ కాలేదు, కానీ భారీగా ఆస్తి నష్టం సంభవించిందని కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పుడు ఫైర్ అధికారులు కావచ్చు, పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ తోటే ఈ ప్రమాదం సంభవించిందా లేదంటే వేరే ఇంకా ఇతర కారణాలు ఏమైనా ఉన్నటువంటి కోణంలో కూడా ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతుంది. రైట్ రంజిత్.